భారతదేశ వ్యాప్తంగానే సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ తర్వాత శవం మాయమైంది. ఇప్పటి వరకు బూడిద దొరకల. దాదాపుగా 75 రోజులు అంటే 2.5 నెలలు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లి నిన్న ఆల్రెడీ కర్మకాండలు కూడా నిర్వహించుకుంది. ఇక బూడిద కూడా దొరకదని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు ఒక ప్రైవేటు పిటిషన్ వేయటం జరిగింది. ఏదైతే విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే గురుమూర్తి గారి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. మేము క్లియర్గా ఆరోపిస్తున్నది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం, రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ఆధారాల ప్రకారం ఏదైతే ఈ సాయికృష్ణ లాకప్ డెత్ బూడిద మాయమవటం వెనక ఖచ్చితంగా పోలీసు బాసుల హస్తం ఉంది అనేది క్లియర్గా మేము ఆరోపిస్తా ఉన్నాం. దానికి సంబంధించి విచారణ జరగాలని చెప్పి ఏదైతే ఈ ప్రైవేట్ పిటిషన్ వేయటం జరిగింది. విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా విజయవాడ సౌత్ జోన్ ఏసీపీగా ఉన్నటువంటి ఎం మానసలకి ఇది తెలిసే జరిగింది. వాళ్ళు తెలిసే ఆధారాలు మాయం చేసే దాంట్లో వీళ్ళ హస్తం కూడా ఉన్నది అనేది క్లియర్గా మీకు ఒక సీక్వెన్స్ చూస్తే అర్థమైపోద్ది. జరిగినటువంటి పరిణామాలను చూస్తే మే 6వ తారీఖు సాయికృష్ణ కృష్ణాంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మే 7వ తారీఖు ఉన్నాడు, 8వ తారీఖు ఉన్నాడు, 9వ తారీఖు దాకా మనకున్న సమాచారం బట్టి ఉన్నాడు. మరి ఈ 9వ తారీఖు దాకా సాయికృష్ణ ఉన్నటువంటి సంగతి వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ రిట్ వేసినటువంటి సందర్భంలో హైకోర్టుకి ఎందుకు చెప్పలేదు? హైకోర్టుని ఎందుకు తప్పుదోవ పట్టించారు? ఎందుకంటే జూన్ 15న హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని విచారణ జరిగిన సందర్భంలో ఏదైతే పోలీసులు చెప్పింది ఏంటి, ఆచూకీ వెతుకుతున్నాం, వెతికి మీకు ఆచూకీ తెలియంగానే సమాచారం ఇస్తామంటే అది జూన్ 15 నుంచి జూన్ 29కి వాయిదా వేశారు. అప్పుడు ఆ రోజు అంటే జూన్ 15న హైకోర్టుని తప్పుదోవ పట్టించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. సాయికృష్ణన్ మే 6వ తారీఖు తీసుకొచ్చిన సంగతి ఉంది రిమాండ్ రిపోర్ట్లో. సో 7, 8 అన్ని తారీఖులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కానీ తెలిసి కూడా ఎందుకు హైకోర్టుని తప్పుదోవ పట్టించారనే దానికి ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీ అండ్ విజయవాడ నగర కమిషనర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ కుట్రలో మీరిద్దరూ భాగస్వాములు కాకపోతే ఖచ్చితంగా మీరు హైకోర్టుని ఎందుకు తప్పుదోవ పట్టించారు, ఎవరిచ్చిన సమాచారం ప్రతి తప్పుదోవ పట్టించారు అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్కి వివరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చూస్తే పోలీస్ రిమాండ్ రిపోర్టే పోలీసుల అబద్ధాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే సాయికృష్ణను మే 6న అదుపులో తీసుకున్నామని చెప్పింది పోలీసులే, అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చామని చెప్పింది కూడా పోలీసులే, అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదని చెప్పింది పోలీసులే, మే 8 కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పింది పోలీసులే. ఆ తర్వాత అతడు ఆచూకీ తెలియదని చెప్పింది హైకోర్టుకు కూడా ఇదే పోలీసులే. అంటే పోలీసులే, పోలీసు పత్రాలే పోలీసుల అబద్ధాలని క్లియర్గా బయటపెట్టాయని ఈరోజు అర్థమవుతుంది కదా. ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి సీసీ ఫుటేజ్ మాయమైపోయి 75 రోజులైనా శవం ఎక్కడుందో తెలియదు, బూడిద ఎక్కడుందో తెలియదు. ఒక సిఐ ఒక్కడనే దీంట్లో బాధ్యతలు చేసేసి పైన ఉన్నటువంటి అధికారులకు ఎవరికి తెలియదని అంటే ఇది నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు కదా. సిఐని ఒక్కడనే మేము బలిపశువు చేస్తాం, డీజీపీ తప్పించేసుకుంటాం, సిపిని తప్పించేస్తాం, అదేవిధంగా సౌత్ జోన్ ఏసీబీగా ఉన్నటువంటి మానస గారిని తప్పించేస్తామంటే ఖచ్చితంగా కుదరదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు పిటిషన్ దీంట్లో వేయటం జరిగింది. లాకప్ స్టేషన్ రికార్డులు సీసీ ఫుటేజ్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? సీసీ ఫుటేజ్ మాయం చేయటం ఒక్క సిఐ వల్ల అయ్యిద్దా? ఒక సిఐ వల్ల అయితే మరి మిగిలిన డివిఆర్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, హార్డ్ డిస్కులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఫుటేజ్ మాయం విషయం స్టేషన్ అధికారులకే పరిమితమా? కమిషనరేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బ్యాకప్ లేదా? సో వీటన్నిటికీ సమాధానాలు కావాలి. డైరెక్ట్గా ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇది పోలీస్ వ్యవస్థే ఉందా, ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ వెనకాల పొలిటికల్ బాసులకు కూడా ఇది తెలిసే జరిగిందా అనేది ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో ఇది రాదు.
ఇది సిబిఐ ఎంక్వైరీయో లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే తప్ప వచ్చేటటువంటి అంశం కాదు. అందుకనే క్లియర్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. A1 గా డీజీపీని, A2 గా ఏదైతే సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని, A3 గా మానస ఎవరైతే సౌత్ జోన్ ఏసీపీగా ఉందో వీళ్ళందరినీ దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. వీళ్ళందరినీ విచారణ చేయాలి. తక్షణం వీళ్ళని విధుల నుంచి తప్పించి విచారణ చేస్తే తప్ప సాయి కృష్ణ బూడిద దొరికేటటువంటి పరిస్థితి ఉండదు.